మార్నింగ్ అందరికీ. సో, నేను ఎన్ని వీడియోలలో చెప్పినా మీకు అర్థం కాదు. అది మాత్రం నాకు అర్థమవుతుంది. ఒక కామెంట్ డిస్‌ప్లే చేస్తా చూడండి స్క్రీన్ మీద. అన్న ఇప్పుడు సెకండ్ ప్లేస్ వచ్చింది. ఎంపీఎడ్ వాళ్ళకి, ఎంఎడ్ వాళ్ళకి కదా! మరి నేను ఎంఏ ఇంగ్లీష్ నేను పెట్టుకోవచ్చా వెబ్ ఆప్షన్స్ అని అడుగుతున్నారు. ఏం చెప్పాలి చెప్పండి మీకసలు? షెడ్యూల్ అంత క్లారిటీగా మెన్షన్ చేసిర్రు. షెడ్యూల్‌లో అంత క్లారిటీగా మెన్షన్ చేసిర్రు. నేను వీడియో కూడా చేసిన షెడ్యూల్. అది ఆల్మోస్ట్ సెకండ్ పేజ్ షెడ్యూల్ వీడియో 8000, 9000 మెంబర్స్ చూసిర్రు. ఓకే. అయినా కూడా ఈ కామెంట్స్ వస్తే నేను ఏం చేయాలి చెప్పండి? సెకండ్ పేజ్ షెడ్యూల్ అనేది అందరికీ అది. ఎంఏ వాళ్ళైనా, ఎంకామ్ వాళ్ళైనా, సిపి గెట్ అప్లై చేసిన అందరి కోసం సెకండ్ పేజ్ వచ్చింది. అలా స్పెషల్‌గా షెడ్యూల్‌లో కూడా మెన్షన్ చేసిర్రు. సెకండ్ పేజ్ అయిండ్ అని పెట్టి ఎంపీఎడ్ వాళ్ళకి, ఎంఎడ్ వాళ్ళకి అది ఫస్ట్ పేజ్ ఇది. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ పేజ్ లేదు. ఏదైతే మీరు ఫస్ట్ పేజ్‌లో వెబ్ ఆప్షన్స్, సర్టిఫికేషన్, వెరిఫికేషన్, సీట్ అలాట్‌మెంట్ జరిగిందో అప్పుడు ఎంపీఎడ్ వాళ్ళకి, ఎంఎడ్ వాళ్ళకి జరగలేదు అప్పుడు. ఆళ్ళకి ఫస్ట్ పేజ్ లేదు. ఫస్ట్ పేజ్‌లో అడ్మిషన్స్ ఎంపీఎడ్ వాళ్ళకి, ఎంఎడ్ వాళ్ళకి జరగలేదు. ఆళ్ళకి ఇప్పుడు సెకండ్ పేజ్‌లో అడ్మిషన్స్ ఇప్పుడే జరుగుతున్నాయి ఆళ్ళకి. అంటే దాని మీనింగ్ ఏంది? ఇప్పుడు వాళ్ళకి సెకండ్ పేజే ఫస్ట్ టైం జరుగుతున్నాయి అన్నట్టు. సెకండ్ పేజ్‌లోనే వాళ్ళకి ఫస్ట్ టైం అడ్మిషన్ జరుగుతున్నాయి కాబట్టి ఎంపీఎడ్ వాళ్ళకి, ఎంఎడ్ వాళ్ళకి ఇదే ఫస్ట్ పేజ్. అందుకే షెడ్యూల్‌లో మెన్షన్ చేసిండు. ఎంపీఎడ్ వాళ్ళకి, ఎంఎడ్ వాళ్ళకి ఇదే ఫస్ట్ పేజ్ అని. మిగిలిన వాళ్ళందరికీ ఇది సెకండ్ పేజ్. ఓకేనా? ఇది కూడా అర్థం చేసుకోకుండా ఎంఏ ఇంగ్లీష్‌కి నేను వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చా? ఈ పేజ్ అనేది ఓన్లీ ఫర్ ఎంపీఎడ్, ఎంఎడ్ వాళ్ళకి అంటే వేరే వాళ్ళు పెట్టుకోరా వెబ్ ఆప్షన్స్? ఏం ఆలోచిస్తారంటే నాకు అర్థం కాదు. అండ్ ఇంకో కామెంట్ కూడా చూసిన, రిప్లై ఇచ్చిన ఇంతకు ముందుకే. టీసీ ఆల్రెడీ ఫస్ట్ పేజ్‌లో సబ్మిట్ చేసిన, సెకండ్ పేజ్‌లో వేరే సీట్ వస్తే నా టీసీ ఇస్తారా? ఎందుకు ఇయ్యరండి? ఎన్నిసార్లు చెప్పాలి మీకు? సెకండ్ పేజ్‌లో సీట్ వచ్చిందంటే ఫస్ట్ పేజ్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. నువ్వు ఆడ టీసీ సబ్మిట్ చేసినా ఆ టీసీ నీకే ఇస్తారు. తీసుకోపో బాబు నీ సీట్ క్యాన్సిల్ అయిపోయింది. మీ టీసీ నాకెందుకు అని చెప్పేసి వాళ్ళే ఫోన్ చేస్తారు మీకు, తీసుకోపోమని చెప్తారు. మీరు తీసుకుపోవాల్సిన అవసరం కూడా లేదు. మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. సెకండ్ పేజ్‌లో వేరే సీట్ వస్తే ఫస్ట్ పేజ్‌లో ఈవెన్ దో మీరు సర్టిఫికేట్లు సబ్మిట్ చేసినా కూడా మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు? పోయి మీ టీసీ రిటర్న్ తీసుకోవాలి. సెకండ్ పేజ్‌లో ఎక్కడ సీట్ వచ్చిందో అక్కడ సబ్మిట్ చేయాలి. ఎన్నిసార్లు చెప్పినా ఇదే క్వశ్చన్లు. ప్లీజ్ అండి కొంచెం చూడండి. ఓకేనా? పొద్దున్న లేసుడుతోటే ఆ కామెంట్స్‌కి రిప్లై ఇస్తాను నేను. పొద్దున ఫోన్ పట్టుకొని ఖతం రిప్లైలు ఇచ్చుడే వాట్సాప్‌లల్లా, యూట్యూబ్‌లో. నాకు నా సైడ్ నుంచి కొంచెం ఆలోచించండి. ఎన్ని మెసేజ్‌లకు వాట్సాప్‌లో రిప్లై ఇచ్చినా, ఎన్ని కామెంట్స్‌కి రిప్లై ఇచ్చినా, ఎన్ని నంబర్ ఆఫ్ మెసేజ్ చేసినా, ఎవరైతే క్యాంపస్ స్టూడెంట్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో, ఎవరైతే మన వ్యూవర్స్ ఉన్నారో, ఇంకా కొంతమందికి ఇంకా అన్ని డౌట్స్ క్లియర్ అవ్వట్లేదు. ఫస్ట్ పేజ్‌లో సెల్ఫ్ రిపోర్ట్ చేయలేదు మొత్తానికి. నేను సెకండ్ పేజ్ పెట్టుకోరాదా? ఎందుకు పెట్టుకోరాదు? నీకు సీట్ నచ్చలేదు, నువ్వు సెల్ఫ్ రిపోర్ట్ చేయలేదు, డబ్బులు కట్టలేదు. సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ ఎందుకు పెట్టుకోరాదు? పెట్టుకోవచ్చు. ఎలిజిబులే, అందరూ ఎలిజిబులే సెకండ్ పేజ్‌కి. ఫస్ట్ సర్టిఫికేషన్, వెరిఫికేషన్ అయిపోయింది, అప్రూవ్ అయిపోయింది. సర్టిఫికేషన్, వెరిఫికేషన్ అయిపోయి అప్రూవ్ అయిన వాళ్ళు ఫస్ట్ పేజ్‌లో, సెకండ్ పేజ్‌లో అందరూ పెట్టుకోవచ్చు. నువ్వు కాలేజీలో జాయిన్ అయినావా, కాలేదా, సెల్ఫ్ రిపోర్ట్ చేసినావా, చేయలేదా, సంబంధం లేదు. అందరూ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. దానికి ఏం టెన్షన్ లేదు. ఓకేనా? ఎన్ని సబ్జెక్టులు అయినా కూడా సెకండ్ పేజ్‌లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకే. సో అంతే. డౌట్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్ చేయండి. డెఫినెట్లీ రిప్లైలు ఇస్తా. తప్పదు కదా ఇక. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు రిప్లై యువర్ కమెంట్స్. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు మేక్ మోర్ వీడియోస్. ఓకే. సో ఎందుకంటే 90% ఆఫ్ ద ఆడియన్స్కి అర్థమవుతుంది వాట్ ఈజ్ వాట్ అని. బట్ కొంతమంది ఒక 10% వాళ్ళకు అర్థమవుతలేదు. చెప్పేది వీడియోస్ సరిగ్గా చూడకుండా వాళ్ళకి అర్థమవుతలేదు. బట్ మనం 100% ఆఫ్ ద ఆడియన్స్ని అందరినీ చూసుకోవాలి, అందరు స్టూడెంట్స్ని. ఆ 10% ఆఫ్ ద స్టూడెంట్స్కి అర్థమవుతలేదు అంటే మనం అర్థమయ్యేటట్టు వీడియోలు చేయాలి, చెప్పాలి. కాబట్టి ఈ షార్ట్ వీడియో తీస్తున్న చిన్నగా. అండ్ డెఫినెట్లీ రిప్లైలు కూడా ఇస్తా వాట్సాప్లో కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థం కావాలి అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు ఎంఏ ఇంగ్లీష్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరాదా అని క్వశ్చన్ మార్క్ పెట్టిరు ఎవరో. అంటే వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు సెకండ్ పేజ్లో నేను పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి. సో వాళ్ళు ఇంకా పెట్టుకోవద్దా అనే క్వశ్చన్లో ఉన్నారు. ఇప్పుడు మనం ఈ వీడియో చేయడం వల్ల వాళ్ళు సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఓకే. సరే మరి ఉంటా. బాయ్. సైనింగ్ ఆఫ్.